అపరాధం లేనటువంటి రక్తం, ఏ పాప దోషము లేనటువంటి రక్తాన్ని నీ కొరకు నా కొరకు ఆయన చిందించాడు. పిల్లరా, ఎంత ఆశీర్వాదం! ఆయన రక్తాన్ని చిందించాడు నీ కొరకు నా కొరకు. రక్తము ద్వారా నిన్ను నన్ను కొన్నాడు. ఎందుకంటే మన ఆది తల్లిదండ్రులు చేసినటువంటి పాపం మన మీద ఏలుబాటు చేస్తుంది గనక, ఆజ్ఞ అతిక్రమమే పాపం గనక మనం ఆజ్ఞ అతిక్రమం ఎన్నిసార్లు చేస్తూ ఉంటానే ఉన్నాం. ప్రతిరోజు ఒక రోజుకి దాదాపు 100-200 సార్లు మనం ఆజ్ఞాతిక్రమంలో చేస్తూ ఉన్నాం. ఏంటో ఆజ్ఞాతిక్రమము? ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటున్నామా? చేసుకోవట్లేదా? ఆజ్ఞాతిక్రమమే అది. ప్రార్థన చేసుకోవాలా? ఉదయాన్నే లేచి 4వ జామున, మొదటి జామున చేస్తే ఇంకా మంచిది. ఇది 4వ జాము. నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నా ప్రభువా, ఈ ఉదయ కాలం నన్ను సురక్షితంగా లేవనెత్తావా, నీకు స్తోత్రాలు. నా కుటుంబం అయ్యా నీ సన్నిధిలో పెడుతున్నానయ్యా. నా భర్తను కాపాడయ్యా, నా భార్య కాపాడయ్యా, నా బిడ్డలను కాపాడయ్యా, నా మనవ సంతానాన్ని కాపాడయ్యా. అయ్యా, వాళ్ళు తెలియక చేస్తున్నటువంటి అపరాధాలను క్షమించాయని నువ్వు ప్రభు పాదాలు పట్టుకుని అడుగుతున్నావా? అది చేయకపోగా నువ్వు ఉదయాన్నే లేచి చిన్న చిన్న పనుల్లో, చిన్న చిన్న మాటల్లో నువ్వు శాపించిపోతావే తప్ప, భార్యలు భర్తలను ఏమంట ఏనాడు కొంతమంది అసలు పేర్లు కూడా చెబుతారు. ఏం పేర్లు తెలుసా? ఆ రైలు కింద పడిన, లేకపోతే ఆ బస్సు గుద్దును, ఏదేదో కొన్ని పేర్లు ఎత్తి కూడా శాపించిపోతారు భర్తల్ని. పాపం ఉదయం నుంచి బయటికి వెళ్ళగలే కదా, అవునా కదా, అట్ట శాపించిపోతారు. ఆలోచన చేయి. నువ్వెలా ఉన్నావు, నువ్వెలా జీవించాలనుకుంటున్నావు? కానీ ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. ఈ కొన్ని సమస్యల వలన మనం విస్తారమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. అదే ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా నువ్వు అన్నీ చేయగలిగినటువంటి దేవుడివి, సర్వము నీకు తెలుసు, సర్వ సృష్టికి నువ్వు కారణభూతుడివి, ఏదైనా చేయగలిగినటువంటి వాడు, ఏమైనా స్థిరపరచువాడు నువ్వు. నా భర్తను పట్టుకోయ్యా, నా భర్తకి మంచి ఆరోగ్యం దయచే, నా భర్త వ్యసనాలకు దూరం అవ్వాలయ్యా, నా భార్య వ్యసనాలకు దూరం అవ్వాలయ్యా, నా బిడ్డల వ్యసనాలకు దూరం అవ్వాలయ్యా, నా కుటుంబం క్షేమంగా ఉండాలయ్యా, నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలయ్యా, నా కుటుంబం నీ సన్నిధిలో నిన్ను ఆరాధించాలయ్యా, నా బిడ్డలు నీ సన్నిధిలో నిన్ను ఆరాధించాలయ్యా. ఆరాధన కర్తని నువ్వు ఉదయకాలం లేచి ప్రార్థన చేయగలిగితే, దేవునికి మొరపెట్టగలిగితే, దేవుడు నీ కుటుంబానికి ఏం వేస్తాడు? కంచి వేస్తాడు. నా పిల్లరా, ఆ ఏబుని జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఏబు చుట్టూ కంచి వేశాడు. అప్పుడు ఏబుని సాతాను ఏమి చేయలేకపోయింది. అప్పుడు సాతాను మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి అంది, సాతాను ఏడయ్యా, ఏబుని ఏం చేద్దామన్నా, నువ్వు కంచేసావు కదా, నేను ఏడెళ్తాను లోపలికి అంది. అంటే సాతానుడితో దేవుడు అన్నాడు, పో నేను కంచి తీసాను, చేసుకోపో, ఏం చేస్తావో అన్నాడు. వెంటనే కంచి తీసేసాడు దేవుడు. సాతాను ప్రవేశించింది. సాతాను ఏవుని ఎంతగా మోత్తిందో తెలుసా? మొదట తన ఆస్తి అంతా కోల్పోయాడు, తన పశువులన్నీ కోల్పోయాడు, తన బిడ్డలు కోల్పోయాడు, తన శరీరాన్ని క్షీణించిపోయింది, తన శరీరం సీవు రక్తంతో కారుతుంది, తన శరీరం ఎంతగానో దుర్వాసన వస్తుంది. తర్వాత భార్యని కోల్పోవటానికి కూడా సిద్ధపడ్డాడు. భార్య ఇచ్చి భయంకరంగా తిట్టి వెళ్ళిపోయింది. అన్ని పోయినా కూడా ప్రభుని స్తుతించడం ఏబు మానలా. ఏబంట మొదట ఏకుజామునే లేచి తన పిల్లలు 10 మంది కోసం ప్రార్థన చేసేవాడంట. అయ్యా, నా పిల్లలు దినదినము అయ్యా పాపంలో పడిపోతారేమో, అయ్యా వారిని క్షమించయ్యా అని ఉదయకాలంలో లేచి నీకు మొరపెట్టకుండా ఏదన్నా పని మొదలు పెడతారేమో, అయ్యా క్షమించయ్యని ఏకుజామునే లేచి ప్రార్థన చేసేవాడంట ఏబు. అన్నదమ్ముల భోజనాలు, అక్కల చెల్లెల భోజనాలు తెలుసా? మీరు విన్నారు ఈ మాట? అన్నదమ్ముల భోజనాలు, అక్కల చెల్లెల భోజనాలు విన్నారా? అక్కల చెల్లెలు అన్నదమ్ములను పిలుచుకొని భోజనాలు పెడతారు. అన్నదమ్ములు అక్కల చెల్లెలను పిలుచుకొని భోజనాలు పెడతారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఈ యొక్క
పద్ధతి ఏబు ఏబు కుటుంబం నుంచి వచ్చింది. ఏబు పిల్లలు ఉదయాన్నే ఒక రోజుకు ఒకళ్ళ ఇంట్లో భోజనం ఏర్పాటు చేసుకునేవాళ్ళు. రోజు ఒక ఇంట్లోకి వెళ్ళి ఈ 9